స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో వాక్యం ఉండాలండి, వాక్యం ఉండాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, వారి పిల్లలకి వారు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా దేని గురించి మాట్లాడాలంట? వాక్యం గురించి మాట్లాడాలని రాస్తుంది. ఈ రోజులు ఎలా అయిపోయిందంటే, ఈ పాస్టర్ ఇలా చెప్పాడు, ఆ పాస్టర్ అలా చెప్పాడు, ఆయన ఇలా మాట్లాడాడు వాక్యము అని, ఇటువంటి చర్చ ఎక్కువైపోయింది చాలామంది కుటుంబాల్లో. వేరే ఆ పాస్టర్ ఇలా మాట్లాడాడు, ఈ పాస్టర్ ఇలా మాట్లాడు, వాళ్ళు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడు, వీటి గురించి కాదు సంభాషణ. కుటుంబంలో రావాల్సిన సంభాషణ, కుటుంబంలో అటువంటి కావు. కుటుంబంలో రావాల్సింది ఏంటో తెలుసా? వాక్యాన్ని ఘనపరిచేటట్లుగా మాటలు మీరు మాట్లాడుదురుగాక. మీరు అనాలి ఏంటి తెలుసా? మీరు చెప్పాలి, అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు కదా, ఎదిగో దానియేలు సింహ బోన్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు, చూసా ఎంత అద్భుతం. వాక్యాన్ని ఘనపరిచేటట్లుగా మాట్లాడండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో వాక్యం ఉండాలండి.